తెలుగు వాళ్ళకి జాతీయ అవార్డులు రావడమే అరుదు. తెలుగు సినీ రంగానికి అదొక పెద్ద సమస్యాత్మకం అయిపోయింది. అట్లాంటిది జానీ మాస్టర్ వచ్చేటప్పటికి తెలుగువాడు, కానీ తెలుగు సినిమాకి కాదు కానీ వేరే భాషలో సినిమాకైనా సరే మన తెలుగువాడైనటువంటి జానీ మాస్టర్కి అవార్డు వచ్చింది. ఆ అవార్డు వచ్చి తీసుకునే ముందు ఆయన్ని రిమాండ్కి మాత్రమే పంపించింది. ఆయన ఏమికేమీ శిక్ష ఏం పడలేదు. ఆయన్ని అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు, రిమాండ్లో ఉన్నారు. రిమాండ్ అంటే అది జడ్జిమెంట్ కాదు, రిమాండ్ అంటే నేరం రుజువు అవ్వడం కాదు. ఆ తర్వాత దాని విచారణ జరగాలి, విచారణ తర్వాత ఉండాలి. ఆయనకి ఇచ్చినటువంటి అవార్డును రద్దు చేసి పడేశారు. దుర్మార్గమైనటువంటి చర్య. ఎట్లాగిది? అట్లాగే ఇప్పుడు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నటువంటి అవార్డుకు ఓన్ చేసుకున్నటువంటి అల్లు అర్జున్ మీదన ఈ విధమైనటువంటి కేసు, ఇద్దరి మీద పోలీస్ కేసు. కాకపోతే అతని కేసు ఇతని కేసు పోలిక లేదనుకోండి. అది అత్యాచారం కేసు, ఇది చనిపోయారన్నటువంటి కేసు, చనిపోవడానికి కారణమయ్యారన్నటువంటి కేసులు డిఫరెంట్. కానీ ఇద్దరి విషయంలో కూడా జాతీయ అవార్డులు పొందినటువంటి ఇద్దరు తెలుగు వాళ్ళు. సరే, ఆయన వేరే భాష, ఈయన మాత్రం తెలుగులోని. వీళ్ళిద్దరి మీదన జరిగినటువంటిది కుట్ర. అంటే జాతీయ అవార్డులు తెలుగు వాళ్ళు అందుకోవడం ఇష్టం లేక జరిగిన కుట్ర, లేకపోతే మరి ఏదైనా ఉదంతమా తెలియాల్సి ఉంది.